హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇలా ఏఐ జనరేటెడ్ మనకు ఒకవేళ యూట్యూబ్ ఉంటే అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇలా ఉన్న వాళ్ళవి ఇలా జనరేటెడ్ ఇమేజెస్ అనేది కామన్ అయిపోయింది అండ్ చాలా చోట్ల నుంచి నేను చూస్తున్నాను. సో ఇది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందుగా మనమైతే ప్లేస్టోర్లోకి వెళ్ళి బింజ్ అనేది టైప్ చేయాలండి. బిఐఎన్జి అనే బింజ్ టైప్ చేసిన తర్వాత మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్లేస్టోర్లో ఫ్రీగానే అవైలబుల్ ఉందన్నమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ సైన్ ఇన్ అని అడుగుతుందన్నమాట. సో అక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి. ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేటర్ అనే దగ్గర మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనము ప్రాంప్ట్ అనేది టైప్ చేయాలండి. సో ప్రాంప్ట్స్ అనేది ఒకటి మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఏ లోగో యూజ్ చేయాలనుకుంటాం అనేది మనం ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అక్కడ మీరు కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ మీకు పైన ఏ సోషల్ మీడియా అనే దగ్గర మీరు ఏ సోషల్ మీడియా అనేది లోగోది యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అదనేది మనం టైప్ చేసుకోవాలి. అండ్ మీ పేరు ఏది రావాలి అంటే మీకు యూట్యూబ్లో ఇంకొక పేరు ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి ఒక పేరు ఉంటుంది కదా, సో అది అక్కడ మనము రీటైప్ చేసేసి మనము క్రియేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఒక 3-4 ఆప్షన్స్ అనేది ఇస్తుందండి. సో మీకు నచ్చిన ఆప్షన్ని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది. సో మీకు ఇక్కడ నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లోగోతో పాటు మన పేరు అంటే మనం ఇన్స్టాగ్రామ్కి ఏ పేరు ఇచ్చామో దాంతోపాటు మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో దీన్ని మీరు కావాలి అంటే డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఇలా డిఫరెంట్ ఇమేజెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కాపీ పేస్ట్ చేసుకొని లోగో ఏది కావాలనేది అక్కడ మనము చేంజ్ చేసుకోవాలి. యూట్యూబ్ దగ్గర యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ దగ్గర ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ దగ్గర ఫేస్బుక్, వాట్సాప్ దగ్గర వాట్సాప్, అలా మనం మార్చి మన పేరు ఏదైతే ఉందో అది అక్కడ మనం టైప్ చేసి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి డౌన్లోడ్స్లో అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనము మన ఫేస్ని రీక్రియేట్ చేయడానికి రీమేకర్ ఏ అని గూగుల్లో మనము టైప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి సింగిల్ ఫేస్, మల్టిపుల్ ఫేస్ ఇలా డిఫరెంట్ ఫేసెస్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. దీని మీద డీటెయిల్ ఒక వీడియో కూడా చేశానండి. అది ఎవరైనా మిస్ అయ్యంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇక్కడ మనం ఏదైతే స్వాప్ చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసి మన ఫేస్ ఏదైతే స్వాప్ చేయాలనుకుంటామో దాన్ని మనము ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్వాప్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ జనరేట్ అవుతుంది. అక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద డీటెయిల్డ్ వీడియో రీమేకర్లో మనకి స్వాపింగ్ అనేది నేను డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో చూసారు కదా, లోగోతో పాటు నా ఫేస్తో పాటు నా ఐడితో పాటు క్లియర్గా వచ్చింది. సో నచ్చితే మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఏమైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి.